Hello everyone, welcome back to my channel Love Pharmacy. So first of all, please subscribe to my channel if you like the content and please comment what the topics you need. Okay, so today's topic is proteins. Okay, so proteins are the polymers of the amino acids which are linked to each other by the peptide bonds. So listen, proteins అనేవి పాలిమర్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ లాంగ్ చైన్ ఓకే ఆఫ్ ఎమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి అంటే విచ్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్ బై ద పెప్టైడ్ బాండ్స్. ఒకటి పెప్టైడ్ బాండ్స్తో లింక్ అయి ఉంటుంది. ఓకే, సో అసలు వాట్ ఈస్ పెప్టైడ్ బాండ్? A covalent bond joining the alpha amino acid to the carboxyl group of another with the loss of water. So remember, it is a covalent bond joining the alpha amino acid. So alpha amino acid ni and to the carboxylic group of another ki join చేస్తుంది. ఎలాగా? విత్ ద లాస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎమైన్కి కార్బాక్సిలిక్ యాసిడ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద కార్బాక్సిలిక్ గ్రూప్ దట్ ఈస్ COOH. సో దాన్నే C డబల్ బాండ్ O అండ్ COH అని రాస్తాం. అండ్ నెక్స్ట్ ఎమైన్కి దట్ ఈస్ ఎమినో గ్రూప్కి మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ దట్ ఈస్ ఒక నైట్రోజన్కి అండ్ 2 హైడ్రోజన్స్ బాండ్ అయ్యాయి. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద ఎమినో గ్రూప్. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్సో ద ఎమినో యాసిడ్. ఓకే, సో ఇందులో ఉన్న OH అనేది అందులో ఉన్న వాటర్తో ఎప్పుడైతే కంబైన్ అవుతుందో సో మనకి రిమూవ్ అయిపోతుంది. సో ఆల్రెడీ పాయింట్లో చెప్పాం బై ద లాస్ ఆఫ్ వాటర్. సో OH ప్లస్ H గివ్స్ రెడ్యూసెస్ ఆర్ లీవ్స్ ఆర్ లిబరేట్స్ యాజ్ ద వాటర్. ఓకే, సో these two combines and produces the peptide bond formation that is nothing but the protein and that is the example for the protein. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వాటర్ అనేది కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవడం వల్ల ఎమైన్ అంటే ఎన్కి ఉన్న ఒక హైడ్రోజన్ అనేది సి డబల్ బాండ్తో వచ్చి మనకి బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఈ బాండ్ని కోవలెంట్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ అని అంటాం. ఓకే, రిమెంబర్ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ మనం ప్రోటీన్ అంటున్నామంటే ఒక సైడ్ వచ్చేసి కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది యాడ్ అవ్వాలి, ఇంకొక సైడ్ వచ్చేసి ఎమైన్ గ్రూప్ అంటే NH2 అనేది యాడ్ అవ్వాలి. రిమెంబర్ దట్. ఓకే, ద లార్జ్ మాలిక్యూల్స్ విత్ డిఫరెంట్ షేప్, సైజ్ అండ్ చార్జ్. ఇవి చాలా లార్జ్గా ఉంటాయి బికాస్ దీస్ ఆర్ ప్రోటీన్స్. ఆల్రెడీ మనం చెప్పాం పాలిమర్స్ ఆర్ నథింగ్ బట్ ద లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో రిమెంబర్ దట్. అండ్ డెఫినెట్ షేప్ ఉంటుంది, సైజ్ ఉంటుంది అండ్ ఛార్జ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ అబెండెంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆఫ్ లివింగ్ సిస్టమ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మన ఆర్గానిక్ మాలిక్యూల్స్ లైక్ మన లివింగ్ సిస్టంలో. ఓకే, ప్రోటీన్స్ ఆర్ ద క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్స్. సో జనరల్లీ మనకి ప్రోటీన్స్ అని తెలుసు, బట్ ఆ ప్రోటీన్స్లో కూడా టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో యూ కెన్ నో ఇన్ దిస్ వీడియో. సో ప్రోటీన్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్స్. సో ఫస్ట్లీ ప్రోటీన్స్ అనేవి త్రీ టైప్స్ కింద కేటగరైజ్ చేశారు. ఒకటి ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అనదర్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రోటీన్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద solubility and third one nutritionally classification. So we can know first of all what is the functional classification of proteins. So based on the function, so functions ante you may know that the functional groups, so the main important groups, అసలు మెయిన్ ఒక ఫంక్షన్ జరగాలంటే ఉండాల్సిన గ్రూప్స్ని ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ ఒక ఫంక్షనల్ గ్రూప్స్ అంటే నాట్ ఓన్లీ ద మనం వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అంటాం OH. నాట్ ఓన్లీ దట్, మనకి కొన్ని టైప్స్ ఉంటాయి ఇందులో లైక్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ హియర్ దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్ లైక్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో స్ట్రక్చరల్ ప్రోటీన్స్, సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్స్ బట్టి కూడా క్లాసిఫై చేస్తాం. అండ్ ఎంజైమ్ ఆర్ కెటలైటిక్ ప్రోటీన్స్, సో ఎంజైమ్ కింద క్లాసిఫై చేస్తాం లేదంటే కెటలైటిక్ ప్రోటీన్స్ కింద క్లాసిఫై చేస్తాం. Transport proteins which are helps in transport, hormonal proteins which are helpful in the production of hormones, and next contractile proteins which are useful in the contraction, and storage proteins and genetic proteins, defense proteins. మనం ఇవన్నీ వర్డ్స్ ఆల్రెడీ విన్నాం. ఓకే, స్టోరేజ్ నథింగ్ బట్ స్టోరేజ్, జెనెటిక్ నథింగ్ బట్ జీన్స్ అండ్ డిఫెన్స్ ఇస్ నథింగ్ బట్ ఫైట్ టు సంథింగ్. ఓకే, అండ్ రిసెప్టర్ ప్రోటీన్. సో జనరల్లీ మనకి రిసెప్టర్ ఫంక్షన్ చేయడం కోసం ఈ రిసెప్టర్ ప్రోటీన్. ఓకే,
ప్రోటీన్స్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ. అసలు ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఫంక్షనల్ వైజ్ కేటగరైజ్ చేస్తాం, సెకండ్ వచ్చేసి సాల్యుబిలిటీ వైజ్ కేటగరైజ్ చేస్తాం. రిమెంబర్ దిస్, ఇక్కడ సాల్యుబిలిటీలో మనకి మెయిన్లీ 3 టైప్స్ ఉంటుంది. సాల్యుబిలిటీ, రిమెంబర్ దిస్, సాల్యుబిలిటీ. సో 3 టైప్స్ కింద డివైడ్ చేసాం. ఒకటి సింపుల్ ప్రోటీన్, అండ్ ఇంకోటి కాంజుగేటెడ్ ప్రోటీన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ది డిరైవ్డ్ ప్రోటీన్స్. ఓకే, సో దీస్ సింపుల్ ప్రోటీన్స్ ఆర్ అగైన్ డిరైవ్డ్ ఇంటూ 2 సబ్ డివిజన్స్. మళ్ళీ సింపుల్ ప్రోటీన్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. ఒకటి గ్లోబ్యులర్ ప్రోటీన్స్, అండ్ దట్ ఈస్ గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అండ్ స్క్లీరోప్రోటీన్స్. సో ఫస్ట్ అసలు గ్లోబ్యులర్ ప్రోటీన్స్లోకి ఇంకా మళ్ళీ సబ్ డివిజన్ అని జరిగింది. లైక్ ఆల్బ్యూమిన్స్, గ్లోబ్యులిన్స్, గ్లూటిన్స్ అండ్ ప్రొలమైన్స్, హిస్టోన్స్, గ్లోబిన్స్, ప్రోటమైన్స్ అండ్ లెక్టిన్స్. ఓకే, సో ఇవన్నీ మనకు వచ్చేసి గ్లోబ్యులర్ ప్రోటీన్లో క్లాసిఫై అయ్యాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ ద సింపుల్ ప్రోటీన్స్. సో ఇప్పుడు గ్లోబ్యులర్ ప్రోటీన్స్తో పాటు మనకి మళ్ళీ స్క్లీరోప్రోటీన్స్ అనేవి వచ్చాయి. సో ఆ స్క్లీరోప్రోటీన్స్ ఏంటంటే కొలాజిన్, ఎలాస్టిన్ అండ్ కెరాటిన్స్. సో ఇవి స్క్లీరోప్రోటీన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఈ సాల్యుబిలిటీ అనేది 3 టైప్స్ అని చెప్పాను. సో ఫస్ట్ టైప్ అనేది మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ అయింది, అది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వచ్చి కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సో కాంజుగేటెడ్ ప్రోటీన్స్ వచ్చేసి న్యూక్లియోప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్, లిపోప్రోటీన్స్ అండ్ పాస్పోప్రోటీన్స్, క్రోమోప్రోటీన్స్ అండ్ మెలాటోప్రోటీన్స్. సో ఇవన్నీ కంప్లీట్గా వచ్చేసి మనకి ఈ కాంజుగేటెడ్ ప్రోటీన్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనకి థర్డ్ కేటగిరీ అనేది ఉంది. సో దాన్ని డిరైవ్డ్, దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిందని డిరైవ్డ్ అంటాం. సో మళ్ళీ ఇవి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. సో దీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్. వన్ ఈజ్ ప్రైమరీ ప్రోటీన్ అండ్ సెకండరీ ప్రోటీన్. సో ఇప్పుడు ప్రైమరీ ప్రోటీన్స్ వచ్చేసి కోఆగ్యులేటెడ్ ఆర్ కాంజుగేటెడ్ డిరైవ్డ్ ప్రోటీన్స్, ప్రోటీన్స్, మెటాప్రోటీన్స్. సో దీస్ ఆర్ ఆఫ్ కంప్లీట్లీ అండర్ ద ప్రైమరీ ప్రోటీన్స్. సో సెకండరీ ప్రోటీన్స్ వచ్చేసి ప్రోటియోసిస్, పెప్టోసిస్ అండ్ పెప్టైడ్స్. సో ఇవి సెకండరీ ప్రోటీన్స్. ఓకే, సో ఇప్పుడు మనకి న్యూట్రిషనల్ వైజ్ అబ్జర్వ్ చేస్తే, అండ్ వన్ మోర్ వన్ దట్ ఈస్ పాలీపెప్టైడ్స్, అండ్ న్యూట్రిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ప్రోటీన్స్, పార్షియల్లీ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్, ఇన్కంప్లీటెడ్ ప్రోటీన్స్. సో దిస్ ఈజ్ కంప్లీట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వన్స్ అగైన్ ప్రోటీన్స్ అనేవి ఫంక్షనల్ కింద డివైడ్ అయ్యాయి, సాల్యుబిలిటీ కింద, న్యూట్రిషనల్ కింద. మనకి మెయిన్ ఫంక్షనల్ వచ్చేసి 9 టైప్స్ అండ్ న్యూట్రిషనల్ వచ్చేసి 3 టైప్స్. అండ్ ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ రిమెంబర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ సాల్యుబిలిటీ అనేది 3 టైప్స్ కింద డివైడ్ అయింది. సో అది సింపుల్ ప్రోటీన్, కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అండ్ డిరైవ్డ్ ప్రోటీన్స్. అండ్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్కి ఎటువంటి సబ్ డివిజన్స్ లేవు, అందులో టైప్స్ మాత్రమే ఉన్నాయి. బట్ సింపుల్ ప్రోటీన్స్కి, డిరైవ్డ్ ప్రోటీన్స్కి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. రిమెంబర్ ఏ స్మాల్ హింట్, సాల్యుబిలిటీ అనేది సెకండ్ ఫ్యాక్టర్ కింద డిస్కస్ చేసుకున్నాం. సో అందులో 3 ఉంటాయి అండ్ ఒక్కొక్కటి ఎక్సెప్ట్ కాంజుగేటెడ్, సింపుల్ ప్రోటీన్స్, డిరైవ్డ్ ప్రోటీన్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. రిమెంబర్ 2 టైప్స్. సో అందులో సింపుల్ వచ్చేసి గ్లోబులర్ ప్రోటీన్స్ అండ్ స్క్లీరోప్రోటీన్స్, అండ్ డిరైవ్డ్ వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ. సో మేక్ ష్యూర్ దట్ నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లాసిఫికేషన్ అనేది ఒక టేబులర్ ఫామ్లో వేస్తాను. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది జస్ట్ ఒక నోట్ అనమాట. అంటే ఒకవేళ ఎగ్జామ్స్లో ఓన్లీ క్లాసిఫై ద ప్రోటీన్స్ అని అడిగితే ఇది రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్. ఓకే, థ్యాంక్ యూ.